సహోదరులారా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని కుమార్తె. అందుకే గల్తీయులకు రాసిన పత్రిక చదువు అంశం, గల్తీయులకు రాసిన పత్రిక 3:26 మాట ఉంటుంది. చదవాలా మీరు, జాగ్రత్త వినాలా ఈరోజు. చదవండి. గలతీ 3:26, గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన. అబ్బా, చూశారండి, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వసించామో ఆ విశ్వాసం వలన, యేసుని విశ్వసించడం ద్వారా మనకి దేవునికి కుమార్తెలైనా మనం. హల్లెలూయా. మీరందరూ ప్రభువుని సూచించారు, నమ్మారా లేదా? నమ్మారా లేదా? ఇంకా డౌట్ ఉంది కొంతమందికి. ఓకే, కనుక మీరెవరండి? మీరెవరు చెప్పండి? దేవునికి కుమార్తె. దేవునికే నేను చెప్పేది, మనుషులు కాదండి. మీరు మనుషులకి కుమార్తెలు కాదు. మీరు అనుకోవచ్చు మీరు దేవునికే కుమార్తెలు. చూసారా? ఒకసారి ఒక ఇంటికి నన్ను పిలిచారు. 2 సార్లు జరిగిన సంగతి చెప్తా. ఈ ఊళ్ళో కూడా ఊళ్ళోకి వెళ్ళింది. నేను అట్లా వెళ్ళడానికి ఆ సెంటర్లో రామాలయం ఉంటుంది. అక్కడ బట్టలు కుట్టుకుంటుంది. ఒక ఆమె బట్టలు కుట్టుకుంటుంది. సరే, నేను 40 రూపాయల ప్రాంతంలో ఉండి అటు పోయినా. అటు పోతుంటే చూడండి, అంత దూరంలో ఉంది. ఆ బట్టలు కుట్టుకుంటుంది, మిషన్ బట్టలు కుట్టుకుంటుంది. ఏం చేస్తుంది? ఎప్పుడైతే నేను అట్లా వెళ్తున్నానో పరిగెత్తుకుంటూ వచ్చేసి నా కాళ్ళ మీద పడిపోయిందండి. ఆమె ఎవరు నాకు తెలియదు. పడిపోయి ఏమంటుందో తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావు? నాతో నీకేం పని? అసలు ఆమె ఎవరు నాకు తెలియదు. ఆమెతో నాకేం పని? చూసావా? నాతో నీకేం పని? నువ్వు దేవుని కుమారుడివి. చూసావండి ఏమంటుందా? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఎందుకు వచ్చావు? నాతో నీకేం పని? నువ్వు వెళ్ళిపో, అతను నీకేం సంబంధం అని మాట్లాడుతుందండి. ఎవరు? దురాత్మ. ఆ మనిషి కాదు, దురాత్మ మాట్లాడుతుంది. వెంటనే ఆ ఊళ్ళో అందరూ వచ్చేసారు. సెంటర్ది. ఏం పాస్టర్, ఆంకేం సంబంధం నీకు అంటున్నాడు. వదిలే, మాట్లాడేది దెయ్యము ఆమె కాదు అంటే వాళ్ళు నమ్మటం. సరే, నేనుండి అన్నాను, ఇద్దరు పోయి ఆమెను పట్టుకురండి అని చెప్పిన. 2 కుర్రలు ఉన్నారు. చాలా మంది వచ్చేసారు. కుర్రలు పెట్టి పట్టుకొని ఖరీదు రావాలి. ఆరుగురు పిల్లలు పడి లేచి తుడుచుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ దెయ్యమే, మాకు అర్థమైపోయింది. అంటే అనిపిస్తే అర్థం కావట్లేదు. ఈ దెయ్యమే మాకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదని నువ్వు తెలుసుకోవాలా. నువ్వు దేవుని కుమార్తెమని, దేవుడు కుమారుడమని నిన్ను చూస్తే సైతం గడగడగడలాడుతుందని నువ్వు తెలుసుకో. నువ్వు పోయి కూడా సబ్సిడీగా దేవుని చూసా అది కాదు. నువ్వు పోయి కూడా వస్తుంది. పట్టుకొని పడిపోతుంది. అమ్మా మేము పట్టుకుని మా మీదకి వస్తుంది. పట్టుకొని పడిపోతుంది. దేవుడి దగ్గర అట్లా పట్టుకోవట్లేదు. ఎందుకు భయమో? భయపడితే గ్యారెంటీకి వస్తుంది. నేను చెప్తున్నా, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా. మనం సామాన్య వ్యక్తులు కాదు. మనం ఎవరు అంటే చెప్పండి మీద, దేవుని సేవకులమని కాదు, కుమారులము కుమార్తెలము. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక కూడా అదే మాట ఉంది. చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి త్వరగా చదవాలి మీరు. త్వరగా ఏదో కొరింథీ తర్వాత చూద్దాం. సెకండ్ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. అదే గుర్తులాగా ఏమన్నా అది కాబట్టి ఇక్కడ చదువుతామని. అది విగ్రహములతో ఏమి పొందిక? చూడండి, మనకి ఇక్కడ ఆడితే పని చేయకూడదు. మనకేం పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నీవు అందుకు దేవుడు చెప్తున్నాడంట. ఏమని? నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడిని ఎమ్మును,
వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడండి, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రి అయి ఉంటాను, మీరు నా కుమార్తెలే ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. మరి ఏంటమ్మా, ఆయనకు కుమార్తెమై ఉన్నామని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, నేను చెప్పేది వినండి, గమనించండి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. హల్లెలూయా, మాట్లాడకూడదమ్మా. హల్లెలూయా, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. అది తెలుసుకో ముందు. దెయ్యం అసంది వచ్చాంటది, ఏమంటుందని తెలిసిన, నువ్వు నా మనిషివి, ఇది నా ఇల్లు, నువ్వు నా మనిషివి, నేను 6 సంవత్సరాల నుంచి నువ్వు నాతో స్నేహంగా ఉన్నావు, నేను వదలలేను, నువ్వు నాకు ప్రేమ. దెయ్యం ప్రేమ అర్థమవుతుంది మీకు? ఈ లోక ప్రేమలండి, ఏ ప్రేమలండి? దెయ్యాల ప్రేమలో నేను చెప్తున్నా, పరమ తండ్రి ప్రేమే పవిత్రమైనది. యేసు ప్రభువు ప్రేమ అది పవిత్రమైనది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నువ్వు నా మనిషివే అని దురాత్మ చెప్తాది. మీరేమంటారు? కొన్ని దేవంటే నా కోరికై చేరు పెట్టు, జాకెట్ పెట్టు. కోడికి వేయాలంట, గొర్రెకి వేయాలంట, గొడ్డుకి వేయాలంట. దెయ్యాలకి నన్ను సంతృప్తిపరచు, నేను వెళ్తా. ఎంత సంతృప్తి, నేను వెళ్ళవయ్యి, ఇల్లు నటిస్తాయి. అర్థమవుతుందా? నాకు తెలుసండి, నటిస్తాయి. పోతా అంటే పొయ్యిలో పెట్టేదిరా అన్న టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళిపోతాయి. ఈ స్థలంలో నేను బలిపెట్టి నిన్నప్పుడు చెప్తున్నాను, ఎన్నో దెయ్యాలండి, 1 2 కాదు, లెక్కే లేదు. ఒకసారి అయితే నేను నమ్మరు, ఒకసారి 10 మంది వచ్చారండి అడిగి, అంతే. 10 మంది వచ్చింది ఒకేసారి. అర్థమవుతుంది? వదిలిపోయింది రోజు కూడా. ఏడుకొస్తే ఏదిని వదిలిపోవాల్సిందే. ఎక్కడెక్కడ తిరిగినా పోనీ, ఏడుకొస్తే పోవాల్సిందే. కారణం ఏంటి? ఏం చెప్పండి? దేవుని శక్తి, దేవుని పవర్, వాగ్దానం. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కళ్ళు దృష్టి. ఎవరైతే ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నేను ఆలకించి జవాబిస్తానని చెప్పాడు దేవుడు. ఈ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆలస్యంగా ఫలిస్తుంది, కొన్నిసార్లు తొందరగా ఫలిస్తుంది. ఆలస్యమైనంత మాత్రాన ఫలించదనుకోలేదు, నువ్వు తప్పకుండా ఫలిస్తుంది. ప్రియమైన సహోదరులారా, నువ్వే కోరికతో వచ్చినావో ఆ కోరిక దేవుడు తప్పకుండా ఈరోజు నెరవేర్చబోతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన కుమారుడే కాబట్టి నీ మీద ప్రేమ చేత, నీ కన్నీటి ప్రార్థన చేత, కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలండి. ఆయన చెవులు ఏం చేయాలండి? ఆలకించాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి.